అఖిల్ తన మాజీ వదిన సమంత గురించి గొప్పగా మాట్లాడతాడు, పొగుడుతూ మాట్లాడతాడని ఎవరైనా అనుకుంటారా? కానీ అది ఖచ్చితంగా నిజమే. అందరూ కూడా ఏమనుకుంటారు, మాజీ వదిన కాబట్టి ఇంకా తనకి అదేవిధంగా వీళ్ళ కుటుంబానికి ఎలాంటి సంబంధము లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోరు, కనీసం ఎదురుపడినా కూడా ఒకరినొకరు చూసుకోరు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉంటాం. కానీ అది పర్సనల్ లైఫే, అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫే. దాన్ని ఎవ్వరు కూడా ముడిపెట్టకూడదు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు విడాకులు తీసుకున్నారా, విడిపోయారా, మాట్లాడుతున్నారా, మాట్లాడట్లేదా, ఇవన్నీ కూడా అసలు మనకు అవసరం లేని విషయాలు అన్నమాట. కానీ సినిమా ఫీల్డ్కి వస్తే ఖచ్చితంగా సమంత గురించి తన సినిమా గురించి మాట్లాడచ్చు, అఖిల్ గురించి తన సినిమా గురించి మాట్లాడచ్చు, వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. దానికి పర్సనల్ లైఫ్ని మాత్రం అసలు ముడిపెట్టకూడదు. అయితే రీసెంట్గా లెనిన్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి అఖిల్ గారు వెళ్ళారు. సో అక్కడ ఒక క్వశ్చన్ ఎదురైందనమాట. ఏంటంటే రీసెంట్గా మా ఇంటి బంగారం సినిమా వచ్చింది సమంత గారిది, ఆ సినిమా మీరు చూసారా సార్, ఆ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో అప్పుడు అఖిల్ గారు ఏం చెప్పారంటే, నేను ఈ సినిమా బిజీలో ఉన్నాను, లెనిన్ సినిమా ప్రమోషన్స్లో ఇంకా కొన్ని పనుల్లో బిజీగా ఉన్నాను కాబట్టి సినిమాని మాత్రం నేను చూడలేకపోయాను. బట్ ట్రైలర్ మాత్రం చూశాను, ట్రైలర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది, ఒక మంచి వైబ్ నాకు కలిగింది, ఖచ్చితంగా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి ఆ ట్రైలర్ చూసినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. అదేవిధంగా నేను అనుకున్నట్టుగానే సినిమా మంచి విజయం సాధించింది. అండ్ సమంత గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ తను యాక్షన్ సీన్స్ చేయడం ఏంటి, అది చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతోని అందరినీ కూడా అబ్బురపరిచింది సమంత గారు అని చెప్పేసి అఖిల్ గారు షేర్ చేసుకున్నారు. అంటే అందరూ కూడా దీన్ని సినిమా పరంగా చూడకుండా దాన్ని కూడా పర్సనల్ లైఫ్కి ముడిపెట్టేసి మాజీ వదిన గురించి గొప్పగా మాట్లాడాడు, గొప్పగా పొగిడాడు, ఇంకా కూడా మర్చిపోలేదు, ఇంకా మనసులో అదే భావంతో ఉన్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్తోని ముడిపెట్టకూడదు. ఈ ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఒకరి సినిమాని ఒకరు ఖచ్చితంగా బూస్టప్ చేసుకోవాలి, చేసుకుంటారు కూడా. ఒక రామ్ చరణ్ గారి సినిమా వస్తే ఎన్టీఆర్ గారు బూస్టప్ ఇవ్వాలి, ఎన్టీఆర్ గారి సినిమా వస్తే ప్రభాస్ గారు బూస్టప్ ఇవ్వాలి. ఈ విధంగా ఒకరికొకరు సినిమాలు వచ్చినప్పుడు బూస్టప్ ఇస్తూ సోషల్ మీడియాలో ఒక అంటే ప్రమోషనల్గా సినిమా గురించి ఒక పోస్ట్ పెట్టడమో, ఆల్ ది బెస్ట్ చెప్పడమో, ఈ విధంగా పెడితే వాళ్ళ యొక్క ఫ్యాన్స్ కూడా సినిమాని ఆదరిస్తారు అని చెప్పేసి అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఒకరి సినిమా గురించి ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి సినిమాని ఒకరు ప్రమోట్ చేసుకోవడం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదు. అంత మాత్రం దానికే ఇంకా వదిన మనసులోనే ఉంది, వదిన్ని మర్చిపోలేదు, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో మరి సమంత గారి సినిమా గురించి అఖిల్ గారు చెప్పారు, రేపు పొద్దున అఖిల్ సినిమా గురించి సమంత గారు కూడా చెప్తుండొచ్చు. దానికి ఏమాత్రం కూడా మనము ఈ విధంగా రకరకాలుగా మూడ్లు పెట్టకూడదు అనమాట. సో మొత్తానికి అఖిల్ గారు మాట్లాడినటువంటి ఆ మాటలు, ఆ వీడియో అనేది చాలా వైరల్ అవుతూ ఉంది.